అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు సైలెంట్ గా కనిపించిన గులాబీ దళం ఇప్పుడు ఒక్కసారిగా గ్రౌండ్ లో దూకుడు పెంచిందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి జీహెచ్ఎంసీపై ఫుల్ ఫోకస్ పెట్టడం వెనుక ఉన్న అసలు రాజకీయ లెక్కలేంటి? హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ శివారు ప్రాంతాల్లో మళ్లీ పట్టు సాధించడమే టార్గెట్ గా కేటీఆర్ గ్రౌండ్ లెవెల్ సమీక్షలు, క్యాడర్ మీటింగ్స్ తో దూసుకుపోతున్నారా? గత ఎన్నికల్లో గ్రేటర్లో సాధించిన ఆధిక్యాన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి రివర్స్ షాక్ ఇవ్వాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందా? నగర రాజకీయాల్లో మళ్లీ గులాబీ జెండా హవా మొదలవుతుందా? లేక ఇది కేవలం రీకమ్బ్యాక్ స్ట్రాటజీ మాత్రమేనా? లెట్స్ వాచ్. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు కామ్గా ఉన్న గులాబీ శ్రేణులు ఇప్పుడు సడన్ గా రూట్ మార్చడం వెనుక పెద్ద కథే నడుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాగైనా సరే మళ్లీ పాగా వేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి ఎంటర్ అయ్యారు. అధికార పక్షానికి ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా చుక్కలు చూపించడమే టార్గెట్ గా ఆయన రోజువారీగా జనంలోకి వస్తున్నారు. గ్రేటర్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ క్యాడర్లో కొత్త జోష్ నింపుతున్నారు. కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగడంతో గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న గులాబీ దళం మళ్లీ యాక్టివ్ అయిపోయిందనేది ఇన్సైడ్ టాక్. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ముఖ్యంగా కేటీఆర్ జీహెచ్ఎంసీపై ఇంతలా ప్రత్యేక దృష్టి పెట్టడం వెనుక బలమైన రాజకీయ లెక్కలు ఉన్నాయి. హైదరాబాద్ మహానగర పరిధిలోనే రాష్ట్ర అధికార పీఠాన్ని శాసించగల ఏకంగా 24 అసెంబ్లీ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. దీనికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోని శివారు నియోజకవర్గాలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య దాదాపు 35కు చేరుకుంటుంది. అంటే తెలంగాణ అసెంబ్లీలోని మొత్తం స్థానాల్లో దాదాపు 3వ వంతు బలం ఒక్క గ్రేటర్ పరిధిలోనే దాగి ఉందన్నమాట. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా గ్రేటర్ కోటను మాత్రం కేటీఆర్ తన చాణక్యంతో పటిష్టంగా కాపాడుకోగలిగారు. ఇప్పుడు అదే నమ్మకంతో మున్సిపల్ పోరుకు రెడీ అవుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మెజారిటీ స్థానాలను గెలుచుకుని బీఆర్ఎస్ తన తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి కనీసం ఖాతా కూడా తెరవనివ్వకుండా చేసింది కేటీఆర్ సైన్యం. సనత్ నగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించి కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు. అలాగే జూబ్లీహిల్స్, అంబర్పేట్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. నాంపల్లి, కార్వాన్, మలక్పేట్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్పుర, యాకుత్పురా స్థానాల్లో ఎంఐఎం గెలిచిన కాంగ్రెస్ మాత్రం ఇక్కడ పూర్తిగా వాషౌట్ అయిపోయింది. హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉండే రంగారెడ్డి జిల్లా పరిధిలోని కీలకమైన శివారు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని అందుకుంది. గ్రేటర్ పరిధిలోకి వచ్చే ఇబ్రహీంపట్నం మినహా మిగిలిన దాదాపు అన్ని ప్రధాన సెగ్మెంట్లలో గులాబీ అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారు. ఐటీ కారిడార్కు గుండెకాయ లాంటి శేరిలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎల్బీ నగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లోనూ ఓటర్లు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల్లోనూ గులాబీ పార్టీ తన పట్టును నిరూపించుకుంది. ఈ శివారు ప్రాంతాల అభివృద్ధి అంతా కేటీఆర్ మార్క్ ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్లే సాధ్యమైందని క్యాడర్ ఇప్పటికీ బలంగా నమ్ముతోంది. గ్రేటర్ పరిధిలో అత్యంత కీలకమైన మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో బీఆర్ఎస్ 100కు 100% సీట్లు గెలిచి రికార్డు సృష్టించింది. ఇండస్ట్రియల్ హబ్ అయిన మేడ్చల్ నియోజకవర్గంతో పాటు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో గులాబీ జెండా ఎగిరింది. అత్యంత కీలకమైన కుత్బుల్లాపూర్, ఉప్పల్ అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రత్యర్థులపై భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ తన విజయ కేతనాన్ని ఎగురవేసి మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా క్లీన్ స్వీప్ హిస్టరీని క్రియేట్ చేసింది. గత ఎన్నికల్లో సాధించిన ఈ తిరుగులేని మెజారిటీని బేస్ చేసుకుని కాంగ్రెస్ పై రివర్స్ అటాక్ చేయడానికి కేటీఆర్ గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. గత కొన్ని రోజులుగా కేటీఆర్ హైదరాబాద్లోని దాదాపు అన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి దూసుకుపోతున్నారు. కేవలం తెలంగాణ భవన్ లేదా పార్టీ కార్యాలయాలకే పరిమితం కాకుండా నేరుగా నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ చేస్తున్నారు. స్థానిక లీడర్లతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ గ్రూపు తగాదాలకు చెక్ పెడుతూ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గ స్థాయి సమీక్షల్లో అటు స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూనే ఇటు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో హాట్ టాపిక్ గా మారిన సర్ అంశంపై పార్టీ శ్రేణులకు పూర్తి అవగాహన కల్పిస్తూ కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలను జనంలోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలం సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ కేటీఆర్ దూకుడుతో ఇప్పుడు ఒక్కసారిగా యాక్టివ్ అయింది. నాయకుడు స్వయంగా రోడ్లపైకి వచ్చి పోరాడుతూ ఉండడంతో గ్రేటర్ పరిధిలోని స్థానిక నాయకులు, కార్యకర్తలు గల్లీ గల్లీలో ప్రజా సమస్యలపై గలమెత్తుతున్నారు. గత 10 ఏళ్ల గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కేవలం కేటీఆర్ హయాంలోనే సాధ్యమైందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న మౌలిక వసతుల ఇబ్బందులను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఐటీ పరిశ్రమల ప్రగతి, ఇటు మౌలిక సదుపాయాల కల్పనలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ టీం ఇంటర్నల్గా గట్టి ప్రచారమే చేస్తోంది. మొత్తానికి హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపించేందుకు కేటీఆర్ మైండ్ గేమ్తో పాటు గ్రౌండ్ గేమ్ను కూడా సిద్ధం చేశారు. ఒకవైపు గ్రేటర్ పరిధిలోని 24కి పైగా నియోజకవర్గాల ఎమ్మెల్యేల అండా, మరోవైపు కేటీఆర్ స్పీడ్తో గ్రేటర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక్కడ పట్టు నిలుపుకోవడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ బీఆర్ఎస్ హవా సృష్టించాలనే రివర్స్ స్కెచ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కేటీఆర్ వ్యూహాత్మక కొట్లాట, దూకుడు అధికార కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ పరిధిలో ఖచ్చితంగా పెద్ద సవాల్గా మారబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి కేటీఆర్ నమ్ముకున్న ఈ గ్రేటర్ సెంటిమెంట్ బీఆర్ఎస్ కు మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందో లేదో తెలియాలంటే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల వరకు ఆగాల్సిందే.